సమ్మర్ సీజన్ వచ్చిందంటే మనం మ్యాంగోస్ కోసం ఈగల్లీ వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అటువంటి మ్యాంగోస్ తెచ్చుకున్న వెంటనే మీరేం చేస్తారు? ఇదేం క్వశ్చను, మ్యాంగోస్ తెచ్చుకున్న వెంటనే ఏం చేస్తారు, తింటారు అంటున్నారు కదా. అవునండి, తింటాము. దానికి ముందు మీరేం చేస్తారు అనేది అడుగుతున్నా. నేనైతే ఏం చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ మనం మ్యాంగోస్ తెచ్చుకున్న వెంటనే చక్కగా ఇలా వాటర్లో ఒక 1 అవర్ పాటు ఉంచేసామనుకోండి, మనకి మ్యాంగో తిన్నప్పుడు వేడి చేయదు, అలాగే సెగ్గడ్లు కూడా రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత మంచిగా వాష్ చేశాక ఫస్ట్ అయితే నేను దేవుడికి అయితే పెడతానండి. నివేదనం చేస్తాం కదా, దేవుడికి పెట్టాక ప్రసాదం కింద అయితే తింటాము. అసలు మా అమ్మమ్మ వాళ్ళైతే దేవుడికి అందరికీ పెట్టేశాక అలాగే పెద్దలకు కూడా పెడతారు. పెద్దలు అంటే స్వర్గస్థులైన వాళ్ళకు కూడా పెట్టి తర్వాత ఒక 2 కాయలు దానం చేసి అప్పుడు కానీ మా అమ్మమ్మ తినేది కాదు. ఒక్క కాయ కూడా నోట్లో పెట్టేది కాదనమాట అప్పటి వరకు. ఇప్పుడు కూడా అంతే. అసలు దానివల్ల మనం ఒక మంచి లెసన్ అయితే నేర్చుకోవచ్చు, దానం చేశాకే తినచ్చు అనేసి. అసలు మ్యాంగోస్ వచ్చేసినాయి కానీ కొంచెం కూడా స్మెల్ లేదండి, అలాగే టేస్ట్ కూడా అంతంత మాత్రం కింద ఉంది. సరే, మరి మీకు మ్యాంగోస్ అంటే ఇష్టమా కాదా? అసలు ఈ సమ్మర్లో అయితే చక్కగా పెరుగు వేసుకొని మ్యాంగోస్ వేసుకొని తింటుంటే ఏమైనా టేస్టా అసలు. అసలు కర్రీ కూడా అవసరం లేదండి. మ్యాంగోస్ అంటే మీకు ఇష్టమా కాదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.